పార్టీ మన గట్టిగా ఉండడం మాకు ఇంపార్టెంట్. పార్టీ కార్యకర్తలు కేసీఆర్ ఉంటేనే ఈ స్టేజ్ లో 2 సార్లు ఎమ్మెల్యేగా కూర్చొని నిలబడ్డం. మీరు మంత్రి లేరు, సార్ల మంత్రి లేరు, వాళ్ళు చైర్మన్ లేరు, ఎంపీపీ లేరు, జడ్పీ లేరు. ఈ కార్యకర్తల కష్టం కేసీఆర్ గారు ఆ పార్టీ ఉన్నందుకే మనకి ఈ స్టేజ్కి వచ్చినాం. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనం 11 నెలలైంది ప్రభుత్వం పోయి. ఇలా ఓన్లీ సన్నాహక మీటింగ్ అంటేనే కార్యకర్తలు ముఖ్య నాయకులు ఎంత కార్యకర్తలు కూడా ఓన్లీ ముఖ్య నాయకులు ఎంత ఉత్సాహంతో వచ్చారు. ఇటువంటి టైంలో మనం ఇంకా ఉత్సాహాన్ని నింపాల్సిన అవసరం ఉంటుంది. మన గవర్నమెంట్ లో ఉన్నట్టు కూడా కానీ ఇప్పుడు ఇలా నష్టపోతున్నది ఎవరు? సామాన్య జనాలు నష్టపోతున్నారు. నష్టపోతున్నది ఎవరు? వేదిక మీద ఉన్నోళ్ళు కాదు, ఊళ్ళో ఉన్న కార్యకర్తలు నష్టపోతున్నారు. ఊళ్ళో ఉన్న కార్యకర్త బాధ ఎవరికి ఇవ్వాలి? అవమానాల బాధ ఎక్కున్నాడు. కేసులు అవుతున్నాయి. వాట్సాప్ లో వెంట తీసుకుపోయి కూర్చోబెడుతున్నారు. వారి కొరకు మీరు ఎంతమంది మనం ఎంతమంది పోయి కూర్చుంటాం స్టేషన్ లో. కాంకోణంలో ఆలోచన చేయాలి మనం తప్ప మనం ఇంకా ఫోటోలు ప్రోటోకాల్ నో ప్రోటోకాల్. ఇది పార్టీ మీటింగ్ వేదిక మీద ఉండోలో కాదు, కింద ఉన్నట్టు కూడా చాలా హక్కు ఉంటుంది. ఎందుకంటే కష్టపడి మోస్తేనే మనం ఇంటికి వచ్చినాం. అందుకే మనస్పర్ధలు పెట్టుకోవద్దు, చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి మనం. ఇలా ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చింది, దాన్ని మనం ఎట్లా ఇంకా మోటివేట్ చేయాలని ఆలోచన ఉండాలి. ఇలా మనం మాట్లాడతాం, అది ఆటోమేటిక్ గా రేపు సోషల్ మీడియాలో టీవీలో పేపర్లో అది చాలా లాంగ్ మెసేజ్ పోతుంది. వేదిక మీద ఉన్నోళ్ళు మీకు ఎవరికి వ్యక్తిగతంగా ఎవరు కూడా వాల్యూ తగ్గియాలని ఎవరము అనుకోము, ఎవరు అనుకోరు. పార్టీ మీకు అవకాశం ఇచ్చింది, మీరు ఇంకా ఎదగాలనే పార్టీ ఆలోచన చేశారు తప్ప ఇండివిజువల్ గా ఎన్నడూ పార్టీ ఇబ్బంది పెట్టదు. అర్థం చేసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. అధికారంలోకి వచ్చి నష్టం చేసింది 10 ఏళ్ళు ముందరకు పోయేదాన్ని మన 10 ఏళ్ళు ఎన్నికకి తీసుకుపోయేదాన్ని ప్రజలకు అర్థమైంది. రేపు నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, కానీ ముందర ఉన్నాయి మన లోకల్ బాడీ ఎలక్షన్. ఇలా ఉన్న నాయకులు కలిసికట్టుగా ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని, ప్రజల్లో వచ్చిన మార్పుని మనం ఇంకా ముందరికి తీసుకుపోగలిగితే రేపు 100% మన లోకల్ బాడీలో మీరే కుర్చీలో కూర్చోగలుగుతారు. సర్పంచులుగా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, చైర్మన్లుగా. ముందర ఉన్నది మనకు అది. అందుకే దాని కొరకు మీ కార్యాచరణ చేయాలని కోరుకుంటూ, చాలా స్పష్టమైన అవగాహనతోటి గ్రామాల్లో ఉన్న ప్రజలు ఉన్నారు. ఎందుకున్నారు? అన్ని వర్గాల ప్రజలకి నష్టం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. రైతులకు నష్టమే జరిగింది, విద్యార్థులకు నష్టమే జరిగింది, నిరుద్యోగులకు నష్టమే జరిగింది, ఉద్యోగులకు నష్టమే జరిగింది. ప్రతి వర్గానికి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప న్యాయం చేయలేదు. కాబట్టి దాన్ని ఇంకా మనం ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల కొరకు మనం కొట్టాడాల్సిన అవసరం ఉందని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 29 నాడు జరిగే దీక్షా దివస్ లో కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం ఆ రోజు దీక్షా దివస్ లో పాల్పంచుకోవాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్.